అయితే చూసుకోవచ్చు మెరుపుల దేవుడు తోర్ నేనే మెరుపులు వస్తున్నాయి చూడండి. అయితే ఈ బ్రో కూడా స్టార్ట్ అయ్యాడు అనమాట మనతో పాటు వాకింగ్ చేయడానికి. సో రండి కదిలి రండి మిత్రులారా చేయండి వాకింగ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం అయితే 7:30 అవుతుంది అనమాట. నేనైతే పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టాను. ఇదిగోండి ఇదైతే నా బ్యాగ్. ఐఫోన్కి ఇప్పుడే పెట్టాను ఛార్జింగ్, తీసాను. ఇదిగోండి ఛార్జర్ ఇక్కడ వేసాను. అండ్ బట్టలు అయితే నైట్ కొన్ని ఉతికాను కదా, 2 టీ-షర్ట్ షార్ట్. ఇవైతే ఇదిగోండి ఆరబెట్టాను. ఇవి కూడా ఆడడానికి వచ్చే ఇంకా 10 minutesలో ఆరిపోతాయి అనమాట. ఇంకా 10 minutesలో మనం అయితే స్టార్ట్ అయిపోతాము. వీడు కూడా మన ఫ్రెండే అనమాట. ఇంకా వీడే నిన్న చూశారు మీరు. సో వీళ్ళకైతే ఇంకా బాయ్ చెప్పే టైం ఆసన్నమైంది. ఎప్పటిదాకా అయితే మనం 56 meters నడిచాం అనమాట. టైం వచ్చేప్పటికి 7:41. వీళ్ళు కూడా వస్తా అన్నారు రోడ్డు దా నడుచుకుంటా. నడుస్తున్నారు కదా ఇప్పుడు నాతో పాటు. మీరు ఒక డేలో ఎన్ని కిలోమీటర్స్ నడిచారు? నార్మల్గా వేయడం వెళ్ళారా అంటే కష్టమే కిలోమీటర్ నడవటం, కానీ ఇంత దూరం వచ్చామంటే నీ డేర్నెస్కి తెచ్చుకోవచ్చు. కాదు మీరు ఎప్పుడు నడవలేదా? తిరుపతి అలా నడుస్తూ ఉంటారు అలాగా. తిరుపతి ఎక్కాము కానీ ఆ మెట్లు ఎక్కేటప్పుడు చాలా 50 steps కూర్చొని అలా వచ్చేవాళ్ళు. నువ్వు ఎన్ని కిలోమీటర్స్ నడుస్తున్నావు అంటే? నువ్వురా? నేనైతే తిరుపతి కొండ తర్వాత ఇప్పుడే నడుస్తున్నా అనుకుంటా నీతో పాటు. అవునా? మనం అంతా అటు ఇటు తిరగడమే తప్ప నడిచేది చాలా తక్కువ. నువ్వు ఇంతగానం తిరుగుతున్నావు అంటే గ్రేట్. అది కూడా జెన్యూన్గా. నేను తినడానికి రోడ్డు మీద దాకా ఎంతో డిస్టెన్స్ లేదా రూమ్ నుంచి. బైక్ ఎక్కమంటే ఎక్కకుండా అక్కడ దగ్గర నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నడుచుకుంటూ రూమ్కి వచ్చాడు. బాయ్ బాయ్ బాయ్. సో మనమైతే ఇంకా హైవే మీదకి వచ్చేసాం. మనమైతే ఇటు వెళ్ళిపోదాం. ఈ కారు చూడొచ్చు ఏదో అయింది. హైవే మీదకి వాళ్ళ రూమ్ దా చూసుకుంటే మనకి 364 meters ఉందన్నమాట. అంతే తక్కువే. హైవే పక్కన రోజు సూర్యుడు అయితే పొద్దున్నే డ్యూటీ ఎక్కాడు. అండ్ ఇక్కడ పూలు చూడొచ్చు. వెల్కమ్ చెప్తున్నారు మనకే. పూలన్నీ పరిస్థితి చెట్లయితే. థ్యాంక్ యూ సో మచ్. మందే షాడో. మనమైతే రాజుపాలెం ఊరు దాటేస్తున్నాం అనమాట. సో బాయ్. టైం అయితే 8 అవుతుంది అనమాట. వెళ్ళే దారిలో టిఫిన్ ఏమన్నా కనపడితే తిందాం. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి చెన్నై ఇంకా 120 kilometers ఉందన్నమాట. సైడ్ అయితే మనకి టిఫిన్ కనపడింది. ఏదో ఒకటి తినేద్దాం పదండి. చట్నీ నేనైతే ఇప్పుడే తినేసాను అనమాట. ఎందుకంటే త్వరగా తినేసింది. సూర్యుడు అయితే మంచి ఊపు మీద ఉన్నాడు. ఏం తినకుండా స్టార్ట్ చేసామనుకో సూర్యుడు మనల్ని ఇంకా డౌన్ చేసేసి మన మీద యుద్ధం చేస్తాడు. ఎందుకు తిన్నాం అనుకో కొంచెం స్ట్రాంగ్ ఉండొచ్చు అనమాట. అయితే మనకు ఒక రూట్ వచ్చింది. ఈ రూట్ అయితే మనకి రాఘవరెడ్డిపాలెం విలేజ్ వెళ్ళే రూట్ అనమాట. ఇటు సైడ్ ఇదైతే మనకి ఇంకో రూట్ వచ్చింది. ఇదైతే మనకి వదిలి వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడైతే మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇలాగే ఎప్పటిదాకా అయితే మనం 3.5 kilometers నడిచాం. టైం వచ్చేప్పటికి 8:43. అండ్ ఇక్కడ ఉన్నాం. అయితే ఆ చెట్టు దగ్గర వాటర్ బ్రేక్ తీసుకున్నాం. ఎందుకంటే దారి పొడిపోతా నీయడం లేదు. ఇక్కడ ఉంది కాబట్టి ఇంక ఇక్కడ తీసుకున్నాం. బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ. ఇక్కడైతే మనకి హైవే కరువు చూడొచ్చు. ఇలా వెళ్ళాలి. అక్కడైతే మనం చూసుకోవచ్చు చెరువు ఉంది. ఎండ మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉంది. అమ్మో మామూలుగా లేదు. ఇవ్వాలి కూడా కొంచెం ఎదురుకెళ్తే పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ వాటర్ పట్టుకుందాం. వాటర్ లేవు మన కాడ. మనకైతే వీళ్ళు వెళ్తా ఉంటే గుర్తుపెట్టారనమాట. ఏం పేరు బ్రో? సరే నీ పేరు బ్రో? అనోక్. థ్యాంక్ యూ బ్రో. వెళ్ళండి. మా ఫ్రెండ్ అలా చూస్తుంది ఏమన్నా ఇస్తానని. నాకు వాటర్ లేవు బాబు. ఇస్తాను అది ఇచ్చేదన్న ఉంటే. అక్కడ చూడండి బర్రెలు గడ్డివాపు భలే ఉండిద్ది. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం. కుక్కలు చూసుకోవచ్చు బావు అనుకుంటా. అది దాక్కుని అరుస్తుంది. దగ్గర చూపిస్తాను నా తడాక వేయటం. ఇక్కడ ఉంది పెట్రోల్ బంక్. ఇదిగోండి ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఉంది. వెళ్ళి వాటర్ పట్టుకున్నారండి ముందు అర్జెంట్గా. చాలా తప్పికేస్తున్నాను. నేనైతే వాటర్ పట్టుకుంటున్నాను ఇప్పుడే. నేనైతే ఒక 20 నిమిషాలు ఈ పెట్రోల్ బంక్లో కూర్చున్నాను అనమాట. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. మొహం కడుక్కున్నాను ఎందుకంటే ఎండ బాగా ఉంది కదా. సో చెమట పట్టింది బాగా. అందుకే మొహం కడుక్కొని స్టార్ట్ అవుతున్నాను. ఎప్పటిదాకా అయితే మనం 6.7 kilometers నడిచామన్నమాట. టైం వచ్చేపాటికి 10:30. అండ్ చెన్నైకి అయితే 115 kilometers ఉంది ఇక్కడ నుంచి. అండ్ నాయుడుపేట అయితే
10 kilometers అండ్ ఈ రోడ్ నేమ్ వచ్చేపాటికి నేషనల్ హైవే 16. అయితే మనకు ఒక బ్రిడ్జ్ వచ్చింది, చూసుకోవచ్చు. వ్యూ బాగుంది, పర్లేదు. లారీలు బస్సులు చూసుకోవచ్చు. కొంచెం దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, ఎందుకంటే చిన్నగా ఉంది రోడ్ అనేది ఇక్కడ బ్రిడ్జ్ మీద. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఎప్పటిదాకా అయితే మనం 7.9 kilometers నడిచామన్నమాట. టైం వచ్చేపాటికి 10:33 అండ్ ఇక్కడ ఉన్నాం. చూడొచ్చు, ఇదంతా మనకి వరి పొలాలు అనమాట. బాగున్నాయి కదా పొలాలు అయితే. ఇది చూడండి, పచ్చగా భలే ఉంది పొలాలు. హైవేలో అయితే మనకి ఒక సెంటర్ లాంటిది వచ్చింది. ఇదైతే మనకి కల్లిపేడు ఊరు వెళ్ళిద్ది అనమాట, విలేజ్. ఇది కూడా వెనకాల బర్రెలు చూడొచ్చు, స్కూల్కి వెళ్తున్నాయి పొద్దున్నే. ఇంకా ఆటి పరిస్థితి కూడా అంతే, స్కూల్కి వెళ్తున్నాయి అనమాట అన్ని వరుసగా. మనం ఎలా వెళ్తాం చిన్నప్పుడు, ఇంకా అవి కూడా అంతే స్కూల్కి వెళ్తున్నాయి. ఏమ్మా బాగా చదువుకోండి, నాలా గాలేసాలు వేయకుండా, ఓకేనా? బాగా చదువుకొని మీ అయ్య వారికి మంచి లీటర్ పాలు ఇచ్చేయండి, పిండితో వచ్చేయాలి. ఎంత అంతే కదా. చూస్తున్నారు కదా, అక్కడైతే మనకి రైల్వే ట్రాక్ ఉంది. అండ్ ఈ రివర్ నేమ్ వచ్చేపాటికి స్వర్ణముఖి రివర్ అనమాట. సో మనల్ని చూసి అయితే వాళ్ళు ఆపారనమాట. హాయ్ బ్రో. అవునా, ఏ ఊరు మీది? ఒంగోలు వెళ్తున్నారా మీరు బ్రో? ఎదుర్కొంటూ వస్తాను, నేను వీడియో చూసాము. అవునా, ఎదుర్కొంటూ వస్తాను. థ్యాంక్ యూ బ్రో. చూడండి, మనకైతే రైలు అవుతుంది. డైరెక్ట్ వెళ్ళిపోతే మనకి నాయుడుపేట ఊర్లో లోపల నుంచి వెళ్ళామన్నమాట. కానీ ఈ రూట్ వెళ్తే మాత్రం నాయుడుపేట ఊరు లోపల నుంచి వెళ్ళొచ్చు. ఊరు లోపల నుంచి వెళ్తే ఏమైందంటే మనకి ఇంకా ఎక్స్ట్రా 1 kilometer అలా ఆడవద్దు అనమాట. సో పదండి, అలాగే ఇంత దూరం వచ్చాం కాబట్టి, ఇది హైవేకి జాయిన్ అవుతుంది కాబట్టి వెళ్ళిపోదాం. వాళ్ళు అయితే నాయుడుపేట లోపలికి వెళ్తుంటే కలిసారనమాట. ఏం పేరు బ్రో? బ్రహ్మాజీ. నీ పేరు? శ్రీను. నీ పేరు? తరుణ్. మీ నాయుడుపేటలో ఏం ఫేమస్ ఎక్కువ? అంటే ఆవిడ చెప్పు, ఫుడ్లో ఏది ఫేమస్? బిర్యానీ. ఓకే, ఇంకా బిర్యానీ. పార్క్ ఒకటి ఉంది ఫేమస్. నెక్స్ట్ వచ్చి ఇంకా రౌడీస్ అయితే ఉన్నారు. అయితే జాగ్రత్తగా ఉండాలి. మనమైతే ఇలా వచ్చాం. ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాలి. మనమైతే కింద నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ అప్ వచ్చింది. సో ఇంకా రోడ్లోకి ఎంటర్ అవ్వడమే. సరౌండింగ్ ఉంది కదా, మొత్తం రీసౌండ్ వస్తుంది అనమాట. ఆటో వాళ్ళు వస్తున్నారు, సైలెంట్ అయిపోతాం. ఇంట్రోవర్ట్ అంటే ఇంతే, ఎవరు లేనప్పుడు చేస్తాం హడావిడి. ఇప్పటిదాకా అయితే మనం 11.1 kilometers నచ్చాం. టైం వచ్చేప్పటికి 11:23. మనకైతే ఈ అన్న కలిసాడు అనమాట వెళ్తుండే. ఏం పేరు అన్న? సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ తిను ఈ ఊరే అనమాట, ఈ ఫ్లాగ్ అయితే తీసుకొచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మనోడైతే మనతో పాటు కూడా నడుస్తున్నాడు అనమాట. ఇక్కడే నాయుడుపేట. ఓకే. తినెవరంటే జోస్ క్రియేషన్స్ వాళ్ళ ఫ్రెండ్ అంట. సో ఎలా ఉంది బ్రో వాకింగ్ నాతో పాటు? బాగుంది బ్రో, చాలా రోజులైంది నడిచి. అవునా? నార్మల్గా ఫ్రెండ్స్తో నడుస్తాం కానీ ఇలా మాట్లాడుకుంటూ లైఫ్ డిస్కస్ చేసుకుంటూ బ్రోతో నడవడం చాలా బాగుంది. మనకైతే ఇక్కడ నాయుడుపేటలో అయితే జోస్ క్రియేషన్స్ మీ అందరికి ఆల్మోస్ట్ తెలుసు అనమాట. మంచిగా ఎడిటింగ్ చేస్తాడు, విఎఫ్ఎక్స్ చేస్తాడు, మంచి ఫన్నీ వీడియోస్ చేస్తాడు. సో నన్ను అయితే మంచిగా సపోర్ట్ చేయడానికి వచ్చాడు అనమాట, కలిసాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ఇందాక చూశారు మీరు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇతను చాలా గ్రేట్. నేను నార్మల్గా మా ఇంటికాడ నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ కొంచెంసేపు నడిచినా నాకు ఓపిక ఉండదన్నమాట, అలుపు వచ్చేస్తుంది. కానీ ఇతను వైజాగ్ గుంటూరు నుంచి నడుచుకుంటూ చెన్నై దాకా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికీ 11 days అయిందంట. నిజంగా చాలా గ్రేట్. ఇది ఇప్పుడు వచ్చే రూట్ మా ఊరు రూట్ అనమాట. సో మా ఫ్రెండ్ చెప్తే కలిసాం. సో అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం ఈ జర్నీ అనేది. సో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనమైతే ఇప్పుడు ఈ రోడ్లో వెళ్ళాలి. అమ్మా కొనుక్కోవడమేనా ఎప్పుడు లేదు, ఎంతసేపు పడుకుంటా తెల్లారలేదు. ఇంకా సూర్యుడు వచ్చి అంత గట్టిగా వేస్తుంటే లేదు. అయితే తను లంచ్కి ఇన్వైట్ చేశాడు అనమాట. సో ఓకే బ్రో, నువ్వు అక్కడ రాగా నేను యాక్చువల్గా మనం ఏంటంటే ఇటువైపు వెళ్ళాలి. సో మనోడి లంచ్ ప్రిపేర్ రమ్మీ రా అన్నాడు. సో ఇంకైతే వెళ్ళిపోదాం పదండి.
సో నేనైతే మనోడికి ఇంటికి వచ్చాను అనమాట. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాను అండ్ ఫుడ్ పెట్టించాడు. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. మీరు నడుస్తున్నారు, చాలా మంది ఇన్స్పైర్ చేస్తుంది. నడవండి, ఇంట్లో నుంచి బయటికి రండి, తిరగండి. చిన్న చిన్న ప్లేసెస్కి కూడా అదే బైకు దాంతో తిరగకుండా బయటికి రండి, నడవండి, ట్రావెల్ చేయండి అని. థ్యాంక్ యూ బ్రో. సపోర్ట్ చేస్తున్నారు మీ ఊరు వచ్చినందుకు ప్రతి ఒక్కరు. డన్ బ్రో. అయితే వచ్చేసాం అనమాట వాళ్ళ ఇంటి నుంచి. ఇగోండి మన 2 ఫ్రెండ్స్. హలో పిగీస్. ఇక్కడైతే కాలువ చూడొచ్చు. అమ్మ ఎంత మంచి వాసన వస్తుందో. ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాను నేను. ఇంకా నాయుడుపేట అనమాట. ఇటు లోపలికి వెళ్తే నాయుడుపేట ఊరు వచ్చింది. లోపలికి వెళ్తే చాలా లాంగ్ అయిపోద్ది కదా. సో మనం అయితే ఇప్పుడు ఇలా వెళ్ళిపోయి హైవేతో కలిసిపోదాం. ఇటు వెళ్తే మనకి తిరుగుబాటు వచ్చింది అనమాట. మనమైతే ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడైతే చూసుకోవచ్చు నర్సరీ ఉంది, పూల మొక్కలన్నీ. ఏదన్నా రోజు పీక్ అమ్మాయికి ఇద్దామంటే మళ్ళీ వాళ్ళు కొట్టేస్తారనమాట. ఎందుకులేండి వెళ్ళిపోదాం. ఇక్కడ రోడ్డు వచ్చింది కదా కరువు, ఇంకా కరువుతో కలిసిపోవాలి. ఇది రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా. ఈ ట్రాక్ అయితే మనకి నాయుడుపేట సూలూరుపేట ట్రాక్ అనమాట. సో చూడొచ్చు రైల్వే ట్రాక్ అనేది. ట్రైన్ వస్తే బాగుండు అని, కానీ రావట్లా. ఇక్కడైతే మనకి హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు అన్నారు. చూడండి అక్కడ ఉంది ఇంకండి. వీటికి హైవే ఆపుతున్నారు. ఇలాన్నీ డురు అని వెళ్ళిపోతున్నాయి. ఒక పద్ధతి ఒక పాడి ఏం లేదు, వెళ్ళిపోవడమే డుర్రు అనుకుంటా. చూడొచ్చు దుమ్ములేస్తుంది. ఎంత కమ్మగా ఉందో. అక్కడైతే మనం చూడొచ్చు నెల్లూరు అయితే ఇటు సైడ్ అనమాట, చెన్నై ఇటువైపు. మనం ఇందాలు ఇటువైపు నుంచి కూడా రావచ్చు హైవే మీదకి. కాకపోతే మనం నాయుడుపేట ఊర్లో నుంచి వచ్చాం కదా. ఇప్పుడైతే మన రోడ్డు అనేది కలిసిపోతుంది హైవే తోటి. పదండి హైవేలో మీట్ అవుదాం. మనమైతే మళ్ళీ హైవే తోటి కలిసిపోతున్నాం. పదండి. ఈరోజైతే మనం ఎప్పటిదాకా 17.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 2:46. అండ్ ఎక్కడైతే ఉన్నాం వాళ్ళ సూర్యుడు మంచి బ్యాటింగ్ ఫామ్లో ఉన్నాడు. ఎరగదెస్తున్నాడు బ్యాటింగ్ అయితే. ఇంకా చెమటలు బట్టి ఇచ్చేస్తున్నాడు. అబ్బా సూర్యుడు కూడా మంచి ఆటగాడే. ఏంటి వీడియో గేమ్ పెట్టినట్టు పెట్టారు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అంటే రేసింగ్ గేమ్స్లో ఉంటాయి చూడండి, అక్కడక్కడ డిఫికల్టీగా అలా పెట్టారు. ఇక్కడ చెట్లు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి, బాగా నీడ ఉన్నాయి. చెమట చూసుకోవచ్చు ఎలా పట్టిందో. ఎండకి ఫుల్ చెమట. ఇదంతా నల్లగా అయిపోయింది, ఫుల్ చెమట. మొత్తం తడిసిపోయింది. నేనైతే కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాను అనమాట. చెమట అయితే మనకి ఫుల్ పట్టింది. ఇగోండి ఉప్పు గడ్డలు అంటారు చూడండి. ఇగోండి ఉప్పు గడ్డలు మొత్తం పట్టేసినాయి. ఇక్కడైతే మనకి నాయుడుపేట నాగరవనం అయితే ఉంది. పార్క్ అనుకుంటా మేబీ, ఏమో నాకు తెలీదు. నాకైతే రబ్బింగ్ అవుతుంది అనమాట. కొబ్బరి నుండి రాద్దాం. చాలా మంట వస్తుంది. చిన్న స్టార్ట్ అయింది. ఇప్పుడు రాసైతే తగ్గిపోయింది. లేకపోతే నైట్ దా నడుస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేస్తాం. నేనైతే ఇప్పుడే కొబ్బరి నుండి రాశాను. మంట మాత్రం మామూలుగా రావట్లేదు. నేనైతే ఇప్పుడే రాశాను వాకింగ్. దగ్గర పెడితే ఏమైపోతుందంటే అతుక్కొని మంట వస్తుంది. నేను కొంచెం దూరం ఇలాగే నడుద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి బ్యూటిఫుల్ వ్యూ అయితే బాగుంది కదా. చూడొచ్చు దారి పొడుగుతా చెట్లు ఉన్నాయి. నీడే. మనమైతే నేలపల్లి కాలనీలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట ఇప్పుడే. ఇదైతే మనకి నేలపల్లి విలేజ్ అనమాట. లోపలికి వెళ్తున్నాం. ఈ నల్లపల్లి విలేజ్ అయితే ఇటు వెళ్తే కొన్ని ఇల్లులు ఉంటాయి అనమాట, అటు వెళ్తే కొన్ని ఇల్లులు ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ హైవేకి అటు ఇటు కొన్ని ఇల్లులు ఉన్నాయి. చిన్న విలేజ్, పెద్దదేం కాదు. ఈ చెట్టు చూడండి, ఏదో దెయ్యం చెట్టు ఉన్నట్టు ఉంది. మనకైతే ఇప్పుడే మబ్బు లైట్గా చల్లగా అయిందనమాట. వాన పడేలా ఉంది, మరి చూడాలి. మన వాళ్ళు అయితే సూలూరుపేట వెళ్ళి హైవేలో అయితే కలిసారనమాట. దీనికి మనోడికి తెలుగు తక్కువ వచ్చనమాట. చెన్నై ఎంటర్ అవుతున్నాను నేను. చెన్నై ఎంటర్ అయిపోతాను. థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. ఇంకో మన వాళ్ళు అయితే వాటర్ బాటిల్ డ్రింక్ తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇప్పుడు నేను తమిళ్ వెళ్తా కదా స్టేట్కి. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో పడుకోవడానికి ఏమంటారు తమిళ్లో? ఇంగనా స్టే பண்ணிட்டுமா என்னமா ஸ்டேட் பண்ணிட்டுமா ఇంగనా பண்ணிட்டுமா. ఓకే, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. మనోడి దగ్గర నేర్చుకుంటాను నెల్లలోపు అయితే కొంచెం.
మనోడైతే మనతో పాటు నడుస్తున్నాడు. అక్కడ దాకా వస్తా అన్నాడు. ఎందుకు రా వెళ్ళి అంటే రాంగ్ రూట్లో అయినా వస్తా అన్నాడు. ఎలా ఉందిరా వాకింగ్? ఒక పక్క సెమంట్ లో ఒక పక్క నీ దగ్గర నడవడం అనేది కొద్దిగా సంతోషం ఇస్తాను. అవునా, థ్యాంక్ యూ రా. ఈ మాదిరి మేమైతే ఎప్పుడు నడిచింది నిజంగా. నడవండి రోజు కొద్దిగా 1 కిలోమీటర్ అలాగా. ఇటు రూట్ కనిపిస్తుంది కదా, అయితే మనకి ముచ్చలగుంట అనమాట. ఇది మనం ఉన్నది కలగుంట అనమాట ప్రస్తుతానికి. సో పదండి తోయ్ బండిని తోయ్. మనోడైతే తోస్తా ఉన్నాడు అనమాట బండిని. మనమైతే ఎప్పటిదాకా 24.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 5:07 అనమాట. మనకి ఒక బ్రిడ్జ్ వచ్చింది అనమాట. ఇలా ఫ్రెండ్ ఏమైపోయాడంటే వెళ్ళిపోయాడు, బైక్ వేసుకొని నడవలేక కిందకి వెళ్ళిపోయాడు. మేము ఇద్దరు నడుస్తున్నాం ఇక్కడ నుంచి. ఇదిగోండి మనోడైతే అక్కడ ఆగాడు. ఏంటి ఆగిపోయాడు? మనోడైతే తోస్తున్నాడు ఇక్కడ నుంచి. ఎప్పుడన్నా నడుస్తావు ఎక్కి వెళ్ళిపోతావు? అందుకోసం నడవాలని చూస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా మనకి కొంచెం ఫారెస్ట్ జోన్ అనమాట, ఫారెస్ట్ ఏరియా. ఎప్పటిదాకా అయితే మనం 25.3 కిలోమీటర్స్ నడిచామన్నమాట. టైం వచ్చేప్పటికి 5:24. అయితే ఇక్కడ ఇంకో ఫాలోవర్ ఎదురయ్యాడు అనమాట. వచ్చాడు. హాయ్ బ్రో, పేరేం పేరు? ప్రసాద్. ఇప్పుడు మనల్ని కలిసిన తిని కూడా అయితే నడిపించుకొని వస్తున్నాడు. మనం అయితే పెట్రోల్ని సేవ్ చేస్తున్నాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నాతో పాటు నడుస్తున్నందుకు. కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా. అయితే మనకి ఇంకో సబ్స్క్రైబర్ కలిసాడు అనమాట. ఎక్కడి నుంచి అన్న? రేపల్లె. మీదేనా అది వెహికల్? సో తనదైతే ఆ వెహికల్ అనమాట, లారీ. అక్కడ ఆపుకొని నా కోసం వెయిట్ చేశాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో తిని కూడా వచ్చాడు. ఇంకో సబ్స్క్రైబర్ అయితే యాడ్ అయ్యారనమాట. మీ దగ్గర బ్రో? సూలూరుపేట నుంచి అయితే వచ్చాడు. నేను బ్యాక్ వచ్చాను అనమాట మీట్ అవ్వడానికి. అవునా, థ్యాంక్ యూ బ్రో. సో చూడొచ్చు మనకి హైవేలో కూడా వీళ్ళందరూ కలిసారనమాట. మరి మామూలుగా ఉండదు మనతోటి. జెన్యూన్గా ఉంటే లవ్ అండ్ సపోర్ట్ దొరికిద్ది అనమాట అది. అయితే ఈ బ్రో కూడా స్టార్ట్ అయ్యాడు అనమాట మనతో పాటు వాకింగ్ చేయడానికి. సో రండి, కదిలి రండి మిత్రులారా, చేయండి వాకింగ్ చేయండి. ఇటైతే మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇటు ఒక రోడ్ వచ్చింది కదా, ఇటు చూసుకుంటే మనకి వెదురుపట్టు విలేజ్ లోపలికి వెళ్ళే రూట్ అనమాట అది. మనమైతే స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడైతే మనకి రెస్టింగ్ టైం, వాటర్ బ్రేక్. మనకైతే బ్రేక్ టైం అయిపోయింది అనమాట. నడిపించేస్తున్నాను. ఎప్పటిదాకా అయితే మనం 27.4 కిలోమీటర్స్ నడిచాం అనమాట. టైం వచ్చేప్పటి 6:11. మన వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఇక్కడ మనకి బోర్డు చూసుకోవచ్చు. స్ట్రైట్ వెళ్తే సూలూరుపేట, రైట్ సైడ్ అయితే నేలపట్టు. మన వాళ్ళు అయితే ఇద్దరు ఇక్కడతో వాళ్ళ ఊరు అనేది ఇటు అనమాట. ఏ ఊరు బ్రో మీది? పూలతోట. సో జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ, ఇక్కడ నడిచారు సపోర్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జాగ్రత్త, ఆల్ ద బెస్ట్, బాయ్, జాగ్రత్త. ఇంకా మన వాళ్ళు అయితే ఇద్దరు ఉన్నారనమాట. వీళ్ళు మనతో వాకింగ్ కంటిన్యూ చేస్తారు. పదండి. ఇక్కడైతే మనకి సర్వీస్ రోడ్ అనేది హైవేతో జాయిన్ అవుతుంది. అండ్ మనోడైతే బండి అక్కడ పెట్టేశాడు అనమాట. ఇందాక 2 బండ్లు ఉన్నాయి కదా, వాళ్ళ తెలిసిన చుట్టాలంటే పెట్టేసి మనతో పాటు నడుపుతున్నాడు అక్కడ. ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది అనమాట. సో తినైతే కొద్దిసేపు మోస్తా అన్నాడు బ్యాగ్ని. సరే అని ఇచ్చాం. వెయిట్ ఎలా ఉంది బ్రో? నిజంగా నువ్వు ఎలా చేస్తున్నావు తెలియదు. నాకు ఒక 10 మినిట్స్ నుంచి హోల్డ్ చేస్తున్నా బ్యాగ్. చాలా వెయిట్ వస్తుంది. విజయవాడ నుంచి ఇన్ని డేస్ బ్రదర్ అసలు ఎలా చేస్తున్నాడో ఏంటో. రియల్లీ లిటరల్లీ చాలా గ్రేట్ బ్రో. అయితే ఇక్కడ డాబా కనపడింది ఫ్రంట్. రాజధాని ఫ్యామిలీ డాబా అంట. ఇప్పుడు వెళ్ళి మనం తినేద్దాం. ఎదురు ఒకటి ఉంది కానీ అది ప్యూర్ వెజ్ అనమాట. ఎంత నడిచి వెజ్ తింటే ఏమొచ్చింది పదండి, కోడిని లాగిచ్చేద్దాం. నేను పేరైతే తప్పు చెప్పాను. మమ్మన్ దావత్ డాబా ఏదో ఒకటిలేండి, హిందీలో ఉంది. గూగుల్ మ్యాప్ కొడితే ఇక్కడైతే తినేద్దాం. మనకైతే ఇక్కడ ఫుడ్ లేదనమాట. మనకైతే పెట్రోల్ బంక్ అనేది కొంచెం ముందు ఉంది. ఈరోజు అయితే అక్కడ ఆగిపోదాం. ఇక్కడైతే మనకి ఒకటి వచ్చింది బోర్డు. ఇటు వెళ్తే మనకి కృష్ణాపురం అని విలేజ్ వచ్చింది. మనమైతే ఈ పెట్రోల్ బంక్ వచ్చాం అనమాట. ఈ పెట్రోల్ బంక్ అయితే లేదు, క్లోజ్ చేసి ఉంది. కొంచెం ఎదురు వెళ్తే 850 మీటర్స్లో పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ స్టే చేద్దాం. రోడ్డు క్రాస్ చేస్తున్నాను ఎందుకంటే చీకటి అయింది కదా. మ్యాక్సిమం అటే నడుస్తానులేండి. ఇంకా పెట్రోల్ బంక్ ఉందని ఇటు వచ్చాం. మనకైతే ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ ఏముందిలేండి, చీకటి అయిపోయింది. అండ్ మనతో పాటు అయితే ఈ బ్రో వస్తున్నాడు పెట్రోల్ బంక్ దాకా. మేమైతే ఇక్కడ ఒక డాబా వచ్చాము, కనిపిస్తే. ఎంత ఉంది నేను ఆడా చూడలేదు, ఎప్పుడు వినలేదు. ఎంత వాటిల్లో కూడా ఇస్తారు వాటర్. మేమైతే రోటీ వచ్చిందనమాట. టమాటా కర్రీ 100 రూపీస్. రోటీ ఆర్డర్ వచ్చేపడి 10 రూపీస్. 10 రూపీస్. టేస్ట్ అయితే పర్లేదు. మేమైతే ఫుడ్ తిన్నాం అనమాట ఇప్పుడే డాబాలో. టేస్ట్ అయితే పర్లేదు. అండ్ మనోడే ఇప్పించాడు. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మనకైతే చీకటి అయిపోయింది. ఏం కానీ అట్లా వెహికల్స్ ఏమో డుర్రు అని వస్తున్నారు. ఇప్పుడు నేను ఎంత బిస్కెట్ అయ్యానంటే అంత బిస్కెట్ అయ్యాను. నాకు ఈ రూట్లో
అటు నుంచి వచ్చేటప్పుడు ఎదురు పెట్రోల్ బంక్ చూపించింది. ఆ పెట్రోల్ బంక్ లేదు, క్లోజ్ చేసింది. అండ్ రూట్ మ్యాప్లో ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందని చూపించింది గూగుల్ మ్యాప్. చూస్తేనేమో అసలు ఇటు రోడ్డు ఉంది, పెట్రోల్ బంక్ లేదు, ఏమీ లేదు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనకి ఇంకా 1.8 కిలోమీటర్స్ ఉందన్నమాట. టైం వచ్చేపాటికి ఆల్మోస్ట్ 8 అవుతుంది. అని అమ్మ ఎంత డిఫికల్టీ సిచ్యువేషన్స్ని కనీసం పెట్రోల్ బంకులు లేకపోతే మ్యాప్లు ఎందుకు చూపించడం మరి. అసలు వాటిని నమ్ముకొని వెళ్తే మాత్రం బేలా అయిపోతాం. పర్లేదు ప్రస్తుతానికి మనకైతే ఇందాల వీడియోలో చూశారు కదా నడుచుకొని వస్తున్నాడు అని చెప్పేసి ఆ బ్రో అన్నాడు. సో మేమిద్దరం అయితే అక్కడ వరకు వెళ్దాం. రోడ్డు అంతా సేకటే అమ్మ పెట్రోల్ బంక్. గూగుల్ మ్యాప్ అయ్యా నీకు దండం అయ్యా. వామ్మో నిన్ను నమ్మితే నా ఉన్న చిన్న గాలి ప్రాణం కూడా ఎగిరిపోయిద్ది. అట్లా ఫుల్ చీకటి అయితే ఇటు ఒక రోడ్డు వచ్చింది. ఈ రోడ్డు చూసుకుంటే మనకి మోదుగలపాలెం ఊరు వెళ్ళిద్ది అనమాట ఈ రోడ్లో. అండ్ ఇంక వెళ్ళిపోదాం బండి, ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మరి అక్కడన్నా పెట్రోల్ బంక్ ఉండిద్దా ఉండదు. ఎప్పటిదాకా అయితే మనం 31.8 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 8:01 అండ్ హైవేలో ఉన్నాం. మనకి వెనకాల అయితే చూసుకోవచ్చు మెరుపుల దేవుడు తోర్ నేనే మెరుపులు వస్తున్నాయి. టైం అయితే మనకి 8:15 అవుతుంది అనమాట. ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఉంది, వెళ్ళి స్టే అడుగుదాం. నేనైతే స్టే అడిగాను అనమాట ఈ పెట్రోల్ బంక్లో. మనకైతే ఒప్పుకోలేదు. అయితే సూలూరుపేట వెళ్ళాలన్నమాట. సో ఆటోలు ఉండవని చెప్పేసి మనోడైతే స్టార్ట్ అయిపోతున్నాడు. ఇక్కడ నుంచి అక్కడికి ఇంకో పెట్రోల్ బంక్ ఉంది 400 మీటర్స్లో. అక్కడ అడుగుదాం. అక్కడ ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. రోడ్డు దాటేస్తున్నాం ఇప్పుడే. సో పదండి, వెహికల్స్ రావట్లేదు. మనమైతే పెట్రోల్ బంక్ వచ్చాం అనమాట. అడుగుదాం స్టే. నేనైతే ఇంకా ఇక్కడ స్టే చేస్తున్నాను అనమాట. అడిగాను, ఒప్పుకున్నారు. అది ఫస్ట్ ఒప్పుకోలేదు, ఒక 200 ఇచ్చాను, ఒప్పుకుంటా అన్నారు. సో ఇంకా ఒప్పుకున్నారు. ఇప్పటిదాకైతే మనం 33.1 కిలోమీటర్స్ నడిచాం అనమాట. టైం వచ్చేప్పటికి 8:27 అండ్ ఈరోజు ఇక్కడ స్టే చేయబోతున్నాం.